మన జీవితంలో ఏమైనా జ్ఞానానికి ముదువైతే మనం దాన్ని ప్రార్థన ద్వారా అర్థం చేసుకోవాలి. ప్రార్థన ద్వారానే మనం పాపములను తరిమి కొట్టగలము, పాపములపై విజయాన్ని మనం పొందగలము. కాబట్టి ప్రేయర్ అనేది ఇక్కడ మనం ప్రాముఖ్యంగా చూసుకోవాలి. తన కోసం లేదా మన కోసము లేదా మన విషయంలో ప్రార్థన ఎంతగా దోహదపడుతుందంటే కొన్ని మనం చూస్తున్నాం, 4 విషయాలు చూస్తాం. నీ జీవితంలో ప్రార్థన పాపాన్ని తీసుకువేస్తుంది, నీకు జ్ఞానాన్ని ఇస్తూ ఉంది, నీ జీవితంలో అనేకమైన ఆశ్చర్య సంగతులను అది నువ్వు చూసే భాగ్యాన్ని కలిగిస్తుంది ప్రార్థన. అదే ప్రార్థన మరి నీ హృదయంలో క్రీస్తు నివసించినట్లుగా అది చేస్తూ ఉంది అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ప్రభు మనతో ఉండాలంటే ప్రార్థన చేసుకోవాలి. దేవుని నామం కొరకు మన జీవితంలో ఆశ్చర్య కార్యాలను చూడాలి అంటే ప్రార్థన చేసుకోవాలి. మన జీవితంలో ఇంకా దేవునిలో జ్ఞానంతో విభజింపబడాలి అన్న ప్రార్థన, అంతేకాదు పూర్తిగా పాప నివారణ పొందుకోవాలి అన్న ప్రార్థన. మన జీవితానికి ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది అనే విషయాన్ని ఇక్కడ మనం పూర్తిగా తెలుసుకోవాల్సిన వారు విన్నాము. ప్రార్థన అనేది మనకి పూర్తిగా వివిధ విధాలుగా మనకు హెల్ప్ చేస్తుంది, సహాయపడతాం. అంటే ప్రేయర్ మర్చిపోతుంది, ప్రార్థన అనేది మర్చిపోతుంది. ప్రార్థన చేస్తూ 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 ఉంటే ఈ ప్రార్థనే దేవుడిని మన దగ్గర తీసుకొస్తుంది. ఈ ప్రార్థనే మనం ఉన్నటువంటి జీవితంలో అనేకమైన ఆశ్చర్య కార్యాలను మనం చూడగలుగుతాం. ఆశ్చర్య కార్యాలు అంటే అసాధ్యమైనవి మనం సుసాధ్యం చేసుకోగలుగుతాం. ఇంకా నేను చూసినప్పుడు ప్రేయర్ అనే దానిలో మన సిస్టర్ ప్రేయర్ బ్రింగ్స్ క్రైస్ట్ టు డ్వెల్ ఇన్ అవర్ హార్ట్ బై ఫెయిత్. అంతేకాకుండా ప్రార్థన అనేది నేను చూసినప్పుడు లూకాసు వార్తలో వెళ్తే 11వ అధ్యాయం లూకాసు వార్తలో 11వ వచనంలో అంటున్నాడు, పరలోకమందున మీ తండ్రి తను అడుగువానికి, పరలోకమందున మీ తండ్రి తను అడుగువానికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అమూల్యమును యశ్వ్రపడుతున్నాడు. పరలోకంలో ఉన్న మీ తండ్రికి మీరు ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో, పరలోకమందున తండ్రి తను అడుగు వారికి, తను ఎవరైతే అడుగుతున్నారో, ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో, దేవునికి ప్రార్థన చేసే వారి యొక్క పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహిస్తున్నాడు. ప్రేయర్